హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్. కాకరకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో మీకు ఒకసారి చూపిస్తాను, వచ్చి చూసేయండి ఫ్రెండ్స్. ఇలా మీడియం సైజులో కట్ చేసి తీసుకున్న కాకరకాయని తోలు తీయకుండానే ఇలా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ఇది ఎంతో రుచిగా ఉంటుందండి, తినని వాళ్ళు కూడా ఎంత ఇష్టపడి తింటారు. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని మనం వేసుకోవాలి. చేదు అనేది అసలు ఉండదండి, చేదు లేకుండా చాలా స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఆయిల్ బాగా ఇలా వేడెక్కిన తర్వాత కట్ చేసి తీసుకున్న పీసెస్ని ఆయిల్లో మనం బాగా డీప్ ఫ్రై చేయాలి, దూరగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఈ మిశ్రమాన్ని బాగా వేయించుకోవాలండి. ఇలా బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇది బాగా వేగేలోపు ఇందులోకి కావాల్సిన మసాలా, కారం ఏంటి అనేది మీకు క్లియర్గా ఒకసారి చూపిస్తాను, వచ్చి చూసేయండి ఫ్రెండ్స్. కాస్తంత కొబ్బరి ఇలా తరిగి తీసుకోవాలి. తరిగి తీసుకున్న కొబ్బరి మరియు ఒక 3 టేబుల్ స్పూన్ కారం, వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మనం దీన్ని బాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి. చూసారు కదా, ఇంకా 2 మినిట్స్లో ఇది బాగా వేగుతుంది. ఆల్మోస్ట్ వేగిందండి, దూరగా వేయించుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత బాగా వేగిందో. ఇలా వేయించుకోవాలి. బ్రౌన్ కలర్లో రావాల్సిన అవసరం లేదు, అంతవరకు ఉంచకండి. ఇలా మీడియం సైజులో కట్ చేసుకుంటేనే మీకు టేస్ట్ అనేది కరెక్ట్గా ఉంటుందండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మిగిలి ఉన్న పీసెస్ని కూడా మనం ఇప్పుడు వేయించుకుందాం ఒకసారి. ఇవి కూడా దూరగా వేగేలాగా వేయించుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, కారం అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం వెల్లుల్లి తొక్క తీయకుండా వేసుకుంటే సరిపోతుంది. దీన్ని కూడా ఒకసారి మనం గ్రైండ్ చేసి తీసుకుంటే ఇలా మెత్తగా బాగా గ్రైండ్ అవుతుందండి. ఇప్పుడు అదే బౌల్లో ఆయిల్ ఉంచుకొని కొంచెం మనం కాకరకాయ ఫ్రై చేసుకున్నాం కదండి, ఆ పీసెస్ని ఇలా వేసుకొని ఒక్కసారి ఒక 2 మినిట్స్ ఇలా వేయించుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కారంని ఇందులో వేసేసుకోవాలండి. తగినంత కారం వేసుకోవాలి. ఆ మసాలా అనేది టోటల్గా మనం వేసుకోవాలి. అంతేనండి, దీన్ని ఒకసారి ఇలా బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీ, ఎంతో స్పైసీగా కాకరకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. అస్సలు తినని వారు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేయండి. ఏదైనా డౌట్ ఉంటే ఫీడ్బ్యాక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లో దీన్ని గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ స్పైసీ కాకరకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం రేవతీస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా వంట కావాలన్నా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే మీకు కావాల్సిన వంట అనేది నేను ఎలా చేయాలో చేసి చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.